నాన్న, నేను చదువు మానేస్తాను. అకస్మాత్తుగా ఒకరోజు తండ్రి ముందు అనౌన్స్ చేసింది లేనా. రామనాథం లేనా నిశ్చయం విని కంగారు పడిపోయాడు. లేనా, ఎందుకమ్మా చదువు మానేయడం? చివరి సంవత్సరం కదా తల్లి, పూర్తి చెయ్యమ్మా. వద్దు నాన్న, నాకు చదవాలని లేదు. మరి మరి ఏం చేయదలుచుకున్నావమ్మా? నరసింహ తాతయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ పిల్లల కోసం స్కూలు నడుపుతాను నాన్న. లేనా, అవును నాన్న, అక్కడ పిల్లలు ఎలా ఉన్నారో చూసావు కదా. వాళ్లకు చదువు సంధ్య లేదు. బట్టలు లేకుండా మట్టిలో పడి తిరుగుతున్నారు. నా చేతనేనంత సాయం చేస్తాను నాన్న. నువ్వు చేయలేవమ్మా. నాన్న, అవునమ్మా, నువ్వు అక్కడ ఉండలేవు. నువ్వు పెరిగిన వాతావరణం వేరు, అక్కడున్న పరిస్థితులు వేరు. అక్కడ ఆ మురికిలో త్రాగుబోతుల మధ్య ప్రాణాంతకమైన పేదరికంలో నువ్వు బ్రతకలేవు. మీ రోజులేని ఆ జీవితాన్ని చూసి బెదిరిపోయి ఉంటుంది. నేను బెదిరిపోను, మీకు తెలుసు కదా నాన్న. నేనొకసారి నిశ్చయించుకుంటే మరిక అది మారదు. నువ్వు చదువు కూడా పూర్తి చేయకపోతే నేను భరించలేనమ్మా. అలా తల్లడిల్లిపోతున్న రామనాథం వైపు లేనా దిగులుగా చూసింది. దగ్గరకు వెళ్లి మెడకు రెండు చేతులు వేసి కావులించుకుంది. నాన్న, నీ పిచ్చి కూతురు ఏ కలెక్టర్ అవుతుందని ఆశపడ్డావు కదూ? పొక్కున నవ్వాడు రామనాథం. ఏడుస్తున్న వాళ్ళను నవ్విస్తావా అమ్మా? నేను మంచి పని చేస్తుంటే నువ్వు దిగులు పడకూడదు నాన్న. అలాగేనమ్మా, నేను దిగులు పడను. నువ్వు కారణం లేకుండా ఏ పని చేయవు కదమ్మా. మీ ఆశీర్వాదం ఉంటే చాలు నాన్న. అసలు నువ్వేం చేయదలుచుకున్నావో ప్లాన్ ఏంటో చెప్పమ్మా. అలా ముందే చెప్పలేను నాన్న. ముందు పిల్లల కోసం నేను ఒక స్కూలు స్థాపిద్దామనుకుంటున్నాను. ముందుగా ఆ ఒక్క పని నేను నిర్వహించగలనో లేదో చూడాలి. ఇదే నాకొక పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గగలిగితే అక్కడ ఇంకా కొన్ని పనులు చేయొచ్చు. స్కూల్ అంటే వాళ్ళు ఇష్టపడతారో లేదోనమ్మా. చదువుకోవడం వలన అప్పటికప్పుడు ఏమీ లాభం కనిపించదు. అది చాలా నిరాశగా ఉంటుంది వాళ్లకు. కావచ్చు, కొన్నాళ్లు పోయాకనైనా వాళ్లకు అర్థమవుతుంది. అంతవరకు వాళ్ళు నన్ను బాధ పెట్టినా ఓర్చుకుంటాను. ముందు అక్కడ 2 గదులతో స్కూలు కట్టించాలి. నా కోసం మీరు ఎంత ఖర్చు పెట్టగలరో చెప్పండి నాన్న. అంతా నీది కాదా తల్లి? నీ పేరు మీద బ్యాంకులో డబ్బుంది, తీసుకోమ్మా. మా మంచి నాన్న. సంతోషంతో తండ్రి 2 బుగ్గల మీద ముద్దులు పెట్టుకుంది లేనా. పిచ్చి తల్లి. అనుకోకుండానే ఆయన కళ్ళల్లో నీళ్లు ఊరాయి. జాలర్ల గుడిసెలకు పక్కగా సముద్రానికి అభిముఖమై లేనా కట్టిస్తోన్న 4 గదుల స్కూల్ బిల్డింగ్ దాదాపు నెల రోజుల్లోనే పైకి లేచింది. లేనా కట్టిస్తోందని పేరైనా రామనాథం శ్రద్ధ తీసుకుని కూలీలను రప్పించి పని చేయించాడు. నరసింహ తాత ఇప్పుడా భవనానికి కాపలా కూర్చుని బుట్టలు అల్లుతూ ఉంటాడు. లేనా కనిపించకపోతే ఆ బుక్కెడు గంజి తాగలేడతను. స్కూలు భవనం కట్టిస్తూ ఉండగానే ఒకరోజు దశరథ నాయుడు చనిపోయినట్లు హాస్పిటల్ నుండి కబురొచ్చింది. రామనాథం లేనా ఇద్దరూ చూడ్డానికి వెళ్లారు. దారుణంగా చెట్టు మీద నుండి పడి చనిపోయాడు దశరథ నాయుడు. గదిలో నుండి ఎప్పుడు తప్పించుకున్నాడో ఆ వరండాంతా పరుగులు తీస్తుంటే పట్టుకుందామని ప్రయత్నించారట. వాళ్ళని చూసి మరింత రెచ్చిపోయి చెట్టెక్కి కూర్చున్నాడట. వాళ్ళు దింపబోయే ప్రయత్నంలో మరింత హడావిడి గల్లంతు చేసి చెట్టు మీద నుండి పడిపోయాడు. కింద పడ్డం వల్ల తల బద్దలైంది. రక్తపు మడుగులో ఉన్నాడు నాయుడు. నాయుడు బ్రతికొండగానే మతిలేని తండ్రిని చూసి చాలాసార్లు కన్నీళ్లు కరిచింది లేనా. కాని ఇప్పుడు చనిపోయిన తర్వాత బాధపడలేదామె. ఆయనకు విముక్తి లభించింది నాన్న. అవునమ్మా, మతి లేకుండా బ్రతకడం కంటే చనిపోవడమే మంచిదైంది. శ్మశానం దగ్గరకు తాను కూడా వస్తానని పట్టుబట్టింది లేనా. ఎందుకమ్మా నువ్వు భయపడతావు? వద్దు తల్లి. నేను భయపడను నాన్న. నా అనుభవంతో నా వయసు చాలా పెరిగింది. లేనా అలా మాట్లాడితే రామనాథానికి ఎంతో బాధ వేస్తుంది. తండ్రి శవం కాలిపోతూ ఉంటే చూస్తూ ఈ బంధం కూడా తెగిపోయింది అనుకుంది లేనా. తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే స్కూలు ప్రారంభించిందామె. ప్రారంభోత్సవాలవి ఏమీ చేయలేదు. రామనాథమే రిబ్బను కత్తిరించి కొబ్బరికాయ కొట్టాడు. రామనాథం భార్య దమయంతి, ఆయన పిల్లలు మాత్రమే ఆ ఉత్సవానికి హాజరయ్యారు. పిల్లలందరికీ పలక బలపాలు, అందరికీ మొదటి తరగతి పుస్తకం ఒకటి, తలా 2 జతల బట్టలు కూడా ఇచ్చారు. కొత్త బట్టలతో పలక బలపంతో పిల్లలు మొదటి రోజు హుషారుగా బడికొచ్చారు. కుంటి నరసింహ చంకలో కర్రలు టక్టక్లాడించుకుంటూ పిల్లల్ని అల్లరి చేయొద్దని కోపడుతూ తిరుగుతున్నాడు. తాగుబోతూ అప్పలకొండ ఆ రోజు తాగొచ్చాడో లేదో కాని అల్లరేమీ చేయలేదు. కుర్చీలు బల్లలు సర్దుతూ పనంతా తానే చేస్తున్నట్లు హడావిడి చేస్తున్నాడు. అప్పలకొండ భార్య మాలచ్చి కొత్తిల్లంతా కడుగుతూ బయట ముగ్గులన్నీ పెట్టింది. స్కూలు భవనానికి ఆట స్థలం, అందులో సీసా, ఉయ్యాల బల్ల లాంటివి కూడా ఏర్పాటు చేయించాడు రామనాథం. ప్రార్థనలతో మిఠాయిలతో స్కూలు ప్రారంభమైంది. లేనా ఒక్కతే కాదు, అప్పుడప్పుడు సరదాగా లేనా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా వెళ్లి చదువు చెప్పి వస్తూ ఉంటారు. రామనాథం దమయంతి కూడా వెళుతూనే ఉంటారు. ఇప్పుడు జాలరి గుడిసెల్లో వాళ్ళెవరూ గుడిసెల దగ్గరగా మలమూత్రాలు విసర్జించడం లేదు. లేనా సలహాతో దూరంగా వెళ్ళొస్తున్నారు. మొదట లేనా ఇంటి దగ్గర నుండే స్కూలుకి వెళ్ళొస్తుండేది.
కానీ ఇది కష్టమేననిపించింది. అక్కడే స్కూల్లోనే ఉండడం మొదలుపెట్టింది. కుంటి నరసమ్మ ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడు. ఒక్కొక్కసారి రాత్రిపూట జాలర్లు తాగొచ్చి భార్యాబిడ్డలను కొట్టడం, వాళ్ళ ఆక్రందనలు అవన్నీ లీనాను కలవరపరిచేవి. ఇదంతా ఎలా మారుతుందని మదన పడేది. కానీ మార్పు అనేక విషయాల్లో నెమ్మదిగా వస్తూనే ఉంది. ముందు బడికొచ్చే పిల్లల్లో మార్పు ప్రారంభమైంది. వాళ్ళిప్పుడు పరిశుభ్రంగా ఉండడం, బట్టలు కట్టడం నేర్చుకుంటున్నారు. ఇది వరకు బీచ్ ఒడ్డున పిక్నిక్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర అన్నీ అడుక్కుని తినేవాళ్ళు. ఆ అలవాటు మానిపించింది లీనా. తానే స్వయంగా వాళ్ళను పిక్నిక్ తీసుకెళ్లేది. ఆ తర్వాత వాళ్ళు పిక్నిక్ వెళ్లే వాళ్ళ దగ్గరికి ఆత్రంగా పరిగెత్తడం మానుకున్నారు. వాళ్లకు పొద్దున్న మొహం కడుక్కోవడం, బావి దగ్గర స్నానం చేయడం మెల్లిమెల్లిగా నేర్పుతోంది. నరసింహ తాత వాళ్ళు కూర్చునే బలలని శుభ్రం చేసేవాడు. పొద్దున్నే తాను స్వయంగా స్కూల్ బెల్ల కొట్టేవాడు. బడికి రాని పిల్లలెవరన్నా ఉంటే కుంటికాలతో గెంతుకుంటూ వెళ్లి పిల్లలను తీసుకొచ్చేవాడు. జాలర్లందరికీ లీనా ఇప్పుడు ఆరాధ్య దేవత. దసరా పండగకు పిండి వంటలు తీసుకుని రామనాథం, ఆయన భార్య దమయంతి పిల్లల్ని తీసుకుని సముద్రం ఒడ్డున పిక్నిక్ చేసుకోవడానికి వచ్చారు. ఆ పిక్నిక్ లో జాలర్ల పిల్లలు కూడా పాల్గొన్నారు. పిల్లలంతా తెచ్చినవన్నీ తిని ఆటపాటల్లో పడ్డారు. అలలు కూడా హుషారుగా ముందుకు దూకి వాళ్ళ కాళ్లను కడిగి మళ్లీ వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఆ రోజు అలలకు దగ్గరగా నిల్చుని రామనాథంతో చెప్పింది లీనా. ఇంకొక పని ఉండిపోయింది నాన్న. ఏంటమ్మాది? మా అమ్మ విగ్రహం. విగ్రహమా? అవును నాన్న. ఇక్కడే అలలకి ఎదురుగా రోజులేని విగ్రహం ఉంటుంది. వచ్చే పోయే ఓడల్లో వెళ్లే వాళ్ళకందరికీ ఈ విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. అమ్మ సిమ్లాలో తీయించుకున్నదే. ఆ ఫోటోను బట్టి విగ్రహం తయారు చేద్దాం. తప్పకుండా చేద్దామమ్మా. ఫోటో ఇచ్చి విగ్రహానికి ఆర్డర్ ఇస్తే తయారు చేసి ఇస్తారు. కాదు నాన్న, శిల్పుల్ని ఇక్కడికి పిలిపిద్దాం. మనిద్దరి కళ్ళ ముందే అమ్మ విగ్రహం తయారవుతుంది. వాళ్ళు చేసే పనిని నేను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాను. రామనాథం నవ్వుకున్నాడు. నువ్వేదో పెద్ద ప్రణాళికే వేశావమ్మా. నా ప్రణాళికలన్నింటికీ భాస్కరే కారణం నాన్న. నేను వివాహం చేసుకునుంటే వీటన్నింటి సంగతి పట్టించుకునేదాన్ని కాదు. నా సంసారం, నా పిల్లలు అనుకుని అందులోనే మునిగిపోయి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు చూడండి నాన్న, ఈ పిల్లలందరి మీద మమకారం పెంచుకుంటున్నాను కదా. రామనాథం మొహం మీద విషాద రేఖలు గోచరించాయి. మనిషికి తనదంటూ కొంచెం స్వార్థం, కొంచెం సుఖం కూడా కావాలమ్మా. సుఖానికి నిర్వచనం ఏంటి నాన్న? మనం అనుకునేదాన్ని బట్టి ఉంటుంది. ఒట్టి మొండితనమమ్మా నీది. నీ కూతుర్నే కదా నాన్న. నా మీదకే తిప్పి కొడుతున్నావన్నమాట. ఇద్దరూ నవ్వుకున్నారు. సముద్రపు అలలు కూడా వాళ్ళని చూసి కిలకిలాడుతున్నాయి. చాలా రోజులు ఎంతమందినో కనుక్కుని ఎక్కడికెక్కడికో ఉత్తరాలు రాసి రామనాథం శిల్పులను రప్పించాడు. స్కూలు బిల్డింగ్ కోసం ఖర్చయింది. రోజు స్కూలు నడపడానికి ఖర్చవుతూనే ఉంది. లీనా కోసం బ్యాంకులో దాచిన డబ్బంతా ఖర్చయింది. మళ్లీ పొలంలో వస్తున్న ఆదాయం కూడా ఖర్చే పోతుంది. రామనాథం స్కూల్ రిజిస్టర్ చేస్తే ప్రభుత్వ సహాయం చేస్తుందేమోనని ప్రయత్నాలు చేస్తున్నాడు. జాలర్లు నిమ్నజాతుల వర్గంలోకి వస్తారు కాబట్టి సహాయం దొరుకుతుందనే ఆశ కూడా ఉంది. మొదట ఇదంతా ఏదో మనకి సంబంధించిన విషయం కాదనుకున్న జాలర్లు నెమ్మదిగా స్కూల్ విషయంలో అభిరుచి చూపించడం మొదలుపెట్టారు. మొదట పిల్లలు పని చేయకపోతే మాకెలా జరుగుతుందని పోట్లాడిన వాళ్లే ఇప్పుడు పిల్లల్ని పంపుతున్నారు. ఒకసారి బట్టలు కట్టుకోవడం అలవాటు చేయడమే కష్టం. అలవాటైతే బట్టలు లేకుండా ఉండలేరు. కానీ అది అలవాటు చేయడమే లీనాకు చాలా కష్టంగా అనిపించింది. తల్లిదండ్రులిద్దరూ పనుల్లోకి వెళ్లడం వలన పిల్లల బట్టలు శుభ్రం చేసేవాళ్లు లేరు. లీనా పిల్లలకే ఎలా ఉతుక్కోవాలో నేర్పించింది. ఆ తర్వాత పిల్లలంతా కాకపోయినా కొంతమందైనా శుభ్రమైన బట్టలు వేసుకునేవాళ్లు. ఒకసారి డాక్యుమెంటరీ ఫిలిం కూడా జాలరిపేటలో చూపించారు. ఫిలిం అంతా పారిశుద్ధ్యాన్ని గురించే ఉంది. సినిమా యాక్టర్లు కనిపించలేదని పెద్దవాళ్లు విసుక్కున్నా పిల్లలు చాలా ఉత్సాహంగా చూశారు. ఇది వరకు మాదిరిగా అప్పలకొండ విచ్చలవిడిగా ప్రవర్తించడం లేదు. తాను తాగి అల్లరి చేస్తే లీనా చూస్తుందని అతని భయం. భార్యను కొట్టడం బాగా తగ్గించేశాడు. అతని ఇద్దరు కూతుళ్ళు, కొడుకు కూడా స్కూల్లో చదువుతున్నారు. ఎంత తాగినా ఎలా ప్రవర్తించినా లీనా ఏదైనా పని చెబితే అది క్షణాల మీద చేసుకొచ్చేవాడు. ప్రభుత్వానికి అర్జీలు పెట్టి ఒక చిన్న డిస్పెన్సరీ కూడా తెరిపించాలని ఉంది లీనాకు. చేపల వ్యాపారంలో వాళ్ళు చలనక వాననక కష్టపడుతున్నా ఫలితం సరిగ్గా దక్కదు. చదువు సంధ్యలు లేకపోవడం, పట్టణవాసపు మోసగాళ్ల బారిన పడ్డం ఇవన్నీ వాళ్లకు హాని కలిగిస్తాయి. దళారీలా బారి పడకుండా వాళ్లను రక్షించవలసి ఉంటుంది. ఇదంత తేలిగ్గా అయ్యే పని కాదు. అర్జీలు, దరఖాస్తులు పెట్టించింది లీనా. వాళ్ళని తీసుకుని ఒక్కొక్కసారి కలెక్టర్ దగ్గరకు వెళ్ళింది. ఒకవైపు విగ్రహం తయారవుతోంది. ఎంత విగ్రహం కావాలో ఏంటో అదంతా రామనాథానికి అప్పచెప్పింది. నాన్న, మనం ఒకసారి మద్రాసు వెళదాం.
అక్కడ బీచ్ ఒడ్డున కన్నకి విగ్రహం ఉంది చూసారా? అది చాలా బాగుంది. అలా అంత ఎత్తుగా ఎందుకు తయారు చేయించకూడదు? ఆ విగ్రహాన్ని కమిటీలు వేసి తయారు చేయించారమ్మా. మనలా ఒకళ్ళు చేయించలేదు. అంత డబ్బు మనం ఖర్చు పెట్టలేం. అంతకన్నా చిన్న విగ్రహం తక్కువ ఖర్చులో చేయించుకుందాం. నేను ఊహించే ఊహలకు ప్రాక్టికల్ గా జరిగే పనికి ఒక్కొక్కసారి సమన్వయం కుదరడం లేదు. నేను మరీ ఆచరణ సాధ్యం కాని విషయాలు ఆలోచిస్తూ ఉంటానేమో కదా నాన్న. అసలు పని చేయకపోతే అనుమానాలు ఉండవమ్మా. ఏదైనా పని చేస్తున్న వాడికే అనుమానాలు వస్తాయి. పని వల్ల మనిషికి అనుభవం వస్తుంది. అప్పుడే ఊహలకు ఆచరణకు సమన్వయం కుదురుతుంది. ఇన్నాళ్ళు లీనా వివాహం జరిపి తక్కిన ఇద్దరు కూతుళ్లకు వివాహం చేద్దామనుకున్నాడు రామనాథం. కానీ ఇప్పుడు ఆ ఆశ నిరాశ అయింది. కూతుళ్లకు సంబంధాలొచ్చినప్పుడు ఎటూ చెప్పలేక మనసులోనే మదన పడుతూ ఉండేవాడు రామనాథం. లీనాకు పెళ్లి చేయకుండా తక్కిన పిల్లలకు చేయడం అసంభవం అనిపించింది. 1, 2 సంబంధాలు తిరిగిపోయాయి కూడా. మొదట ఆయన ఎవరికీ ఈ విషయాలు తెలియనివ్వలేదు. కాని ఎన్నాళ్ళని అలా ఆపగలడు? ఆయన భార్య దమయంతి ఎన్నడూ ఏ విషయంలోనూ ఇది ఇలాగే జరగాలని భర్తతో తగు వేసుకోలేదు. కాని కూతుళ్ల సంబంధాలు తిప్పివేస్తుంటే ఆమె తల్లిగా తహతహలాడిపోయింది. ఒకసారి లీనా ఇంటికి వెళ్ళినప్పుడు దిగులుగా ఉన్న తల్లి మొహం చూసి వెంటనే అర్థం చేసుకుంది. ఆ రోజే తండ్రితో మాట్లాడింది. నాన్న, నా కోసమని చెల్లెల వివాహం ఆపేశారా? ఏం చేయనమ్మా. మనసుకు ఎంత నచ్చ చెప్పుకుందామనుకున్నా సరిపెట్టుకోలేకపోతున్నానమ్మా. వాళ్ళకన్నా పెద్దదానివి నువ్వు ఉండగా ఎలా చేయమంటావో నువ్వే చెప్పమ్మా. అందులో మీ తప్పే ఉంది నాన్న. మీరు చేయను అనడం లేదుగా, నేను చేసుకోవడం లేదు. అమ్మ మొహం చూసారా ఎలా బెంగతో చిక్కి సలీమైపోయిందో. ఒట్టి పిచ్చిదమ్మా. 1, 2 ఏళ్లు పెళ్లి ఆలస్యమైతే ఏమవుతుంది? అలా అనకండి నాన్న. తల్లిదండ్రులందరికీ తమ బిడ్డల జీవితంలో సెటిల్ అయిపోవాలని, పిల్లా పాపలతో సుఖంగా బ్రతకాలని ఉండడం సహజం నాన్న. మరి నేను చెప్పేది అదే కదమ్మా. నేను తండ్రినే కదా. నాకు కూడా నువ్వు జీవితంలో సెటిల్ అయిపోతే సంతోషం కదా. పొక్కుమని నవ్వింది లీనా. నాన్న, నా మాట నాకే తిప్పికొట్టారు కదూ. ఇది వరకెప్పుడు ఈ తిప్పికొట్టే పని నువ్వే చేస్తూ ఉండేదానివి. ఈసారి నేను చేశాను. ఇద్దరూ నవ్వుకున్నారు. చెల్లెలిద్దరికీ వివాహాలు చేయండి నాన్న. నేనొక బాట ఎన్నుకున్నాను. ఇక దాని నుండి తిరిగిపోయే సమస్య లేదు. కనీసం చెల్లెళ్ళైనా లైఫ్ లో సెటిల్ అయితే అందరం చూసి సంతోషించొచ్చు. ఏంటమ్మా, ఒక్క భాస్కరేనా ఈ ప్రపంచంలో ఉన్నాడు? ఎంతమంది మంచి కుర్రాళ్ళు లేరు? స్కూలు నడిపినంత మాత్రాన వివాహం మానుకోవాలా? నువ్వు కావాలన్న పనులన్నీ నేను చేసి పెట్టాను కదా. నేను చెబితే నువ్వెందుకు చెయ్యవు? ఎంతసేపు 1 వే ట్రాఫికేనా? ఇదొకటి తప్ప ఇంకేదైనా చెప్పండి నాన్న, చేస్తాను. ఇంకా లాభం లేదని ఊరుకున్నాడాయన. ఎవరి ఒత్తిడైతేనే రామనాథం కూతురు పెళ్లి సెటిల్ చేయక తప్పలేదు. కుర్రవాడు మంచివాడే. అందరికీ సంతృప్తిగానే ఉంది. లీనా తరచుగా వచ్చి తల్లికి పెళ్లి పనుల్లో సాయం చేస్తూ ఉండేది. దిగులు తగ్గి దమయంతి కూడా కుదుట పడింది. అంతా ఇదెక్కడుంది అదెక్కడుందని లీనానే అడిగేవాళ్లు. అప్పన్న అతని భార్య క్షణం తీరిక లేకుండా పనులు చేస్తున్నారు. లీనా చాలా సంతోషంగా హుషారుగా ఉంది. కానీ బంధువులు ఒక్కొక్కరు రాగానే ఆమె సంతోషమంతా ఎగిరిపోయింది. లీనా వైపు కాసేపు పరికించి చూసి ఈ పిల్ల ఎవరు ఏంటని ఆరాలు తీసేవాళ్లు. దమయంతి మాయమ్మాయే అని చెబితే పెద్ద పిల్లకు పెళ్లి చేయకుండా చిన్నదానికెందుకు చేస్తున్నారని అడిగేవాళ్లు. లీనా లేనప్పుడు ఒకచోట గుంగుడి అమలక్కలు రహస్య సమాలోచన జరుపుతుండేవాళ్లు. ఈ పిల్ల తల్లి లేచిపోయిందటగా. తండ్రి తల్లిని కత్తితో చంపేశాడట. ఆ తర్వాత అతను పిచ్చెత్తుపోయాడట. అయితే ఈ పిల్లని ఎవరు పెంచారు? ఇంకెవరు? రామనాథం దమయంతిను. అలాగా. కొని పెంచినందుకు ఏమన్నా వాళ్ళ మాట విందా? నేను పెళ్లి చేసుకోను పొమ్మంది. ఎవరినో ప్రేమించిందట. వాడు నేను చేసుకోను పొమ్మన్నాడట. ఇప్పుడు ఆ జాలరి గుడిసెల్లో ఉండి చదువు చెబుతోందట. మీకు తెలియదేమో, వాళ్ళమ్మ ఆ జాలరి గుడిసెల్లోనే ఎవడో కిరస్తాని దొరక్కుంటిందట. ఆహా, అందుకే మళ్ళీ వెళ్ళి అక్కడ ఉంటోందన్నమాట. ఆడవాళ్లంతా లీనా లేనప్పుడు ఆమె గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్లు. అటువంటి దిక్కుమాలిన సంతానాన్ని దమయంతి పెంచవలసి వచ్చినందుకు సానుభూతి చూపేవాళ్లు. లీనాను చూడగానే గుసగుసలు ఆగిపోయేవి. తనని చూడగానే మాటలు మానేయడం, తన వైపు వింతగా చూడడం లీనా మనసుకు పెద్ద ఆఘాతం. అప్పుడప్పుడు తలుపుల వెనక నుండి సగం సగం మాటలు వినిపించడం, బంధువులంతా తనని ప్రత్యేక దృష్టితో చూడడం భరించలేకపోయేది లీనా. మనసులో ఎంత బాధగా ఉన్నా తల్లితో కాని తండ్రితో కాని ఒక మాట చెప్పలేకపోయింది. సూత్రధారణ జరుగుతూ ఉండగానే ఎవరితోనూ ఏమీ చెప్పకుండానే స్కూలుకు వెళ్లిపోయింది లీనా. అక్కడికి వెళ్లి తనివితీరా ఏడ్చింది. అప్పటికి కాని ఆమె మనసులో బరువు తగ్గలేదు. తన జీవితము, తన పని అంతా ఇక్కడ ఈ జాలర్ల గుడిసెల్లోనే ఉన్నదనిపించింది. వాళ్ళు తనను ప్రత్యేకంగా చూడడం లేదు. ఎవరికి పుట్టింది ఏంటని ప్రశ్నించరు. తల్లిని తండ్రిని వేలెత్తి చూపి నిందించరు. కుంటి నరసింహ, తాగుబోతు ఆపలకొండ,
అర్ధాకిలితో దెబ్బలతో శుష్కించిపోయిన మాలచ్చి వాళ్లే తన వాళ్ళనిపించారు. తనను ఏదో దేవతను చూసినట్టు చూసే ఆ పిల్లలు తాను ఏ పని చెప్పినా చిన్న పెద్ద అనుకోకుండా చేసి పెట్టే జాలర్లే తనకు ఆత్మీయులు. సముద్రంలో ఎగిసిపడుతోన్న అలలే తన బంధువులు, అలల మీద తేలుతూ వెళ్లిపోయే ఓడలే తన కాప్తమిత్రులు. లేనా ఇప్పుడు మరింత శ్రద్ధగా పిల్లలకు పాఠాలు చెబుతోంది. తీరికున్నప్పుడు గుడిసెలకు వెళ్లి పెద్దవాళ్ల క్షేమాన్ని అడుగుతోంది. వాళ్ళకేమైనా బాధలుంటే తీర్చడానికి ప్రయత్నిస్తోంది. బడి చుట్టూ తాను, పిల్లలు, కుంటి నరసింహ తాత కలిసి తోట పెంచారు. పూల చెట్లు, కాయగూరల చెట్లు వేశారు. తనని చూసి జాలర్లు కూడా గుడిసెల ముందు చెట్లు పెంచడం మొదలు పెట్టారు. కొబ్బరి మొక్కలు తెప్పించి వేయించింది లేనా. కూతురు పెళ్లి హడావిడిలో పడి చాలా రోజుల వరకు రామ్నాథం లేనాను చూడ్డానికి రాలేకపోయాడు. లేనా పెళ్లి జరుగుతూ ఉండగానే అంత తొందరగా ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాలేదాయనికి. పెళ్లిలో చేసిన స్వీట్స్ లీనా కోసమని, బడిపిల్లల కోసమని తెచ్చాడాయన. అవన్నీ లీనా వాళ్లకు పంచిపెట్టింది. ఇన్నాళ్ళ నుండి అటువైపు రాకపోవడం వలన రామనాథం చూడలేదు కాని ఇప్పటికే రోజులీని బొమ్మ పూర్తిగా తయారైంది. శిల్పులు చివరి టచెస్ ఇస్తున్నారు. నరసింహ రోజులీని విగ్రహం కోసం పూలన్నీ కోసి దండ తయారు చేసి తీసుకొచ్చాడు. రామనాథం ఆ దండ తీసుకుని విగ్రహం మెడలో వేశాడు. రోజులిన్ సిమ్లాలో నవయువతిగా ఉన్నప్పటి ఫోటోను బట్టి తయారు చేసిన శిల్పం అది. మెడ వరకు కత్తిరించిన జుట్టుతో, పూల గౌను, మోకాళ్ల వరకు మేజోళ్లు, బోట్లతో చాలా హుందాగా ఉంది విగ్రహం. ఒక చేతిలో పుస్తకం, మరో చేతిలో హ్యాండ్ బ్యాగ్ కూడా చెక్కాడు శిల్పి. మధురమైన చిరునవ్వు ఒకటి విగ్రహం పెదవుల మీద తొణికిసలాడుతోంది. లీనా, రామనాథం, నరసింహ వాళ్ళ ముగ్గురికి ఆ విగ్రహాన్ని ఎంత చూసినా తనివి తీరడం లేదు. నాన్న, నాకు సరిగ్గా గుర్తులేదు. మా అమ్మ ఇంత అందంగా ఉండేదా? లీనా అడుగుతున్న ప్రశ్న కూడా అతనికి వినిపించడం లేదు. అంతగా గతంలో లీనమైపోయాడతను. అంత చిన్న వయసులో, తనకన్నా వయసులో పెద్దగా ఉన్న స్త్రీ మీద అలా మమతను పెంచుకోవడం తలుచుకుంటే అతనికి ఇప్పుడు కొంచెం సిగ్గుగా, ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఒక్క సత్యం మాత్రం నిజం. మనిషి మనసును ఎవరూ ఆపలేరు. తన మనసులో భావాలను ఇప్పుడు కూడా ఎవరికీ విప్పి చెప్పుకోలేడు రామనాథం. ఆఖరికి లీనాకు కూడా. అలా ఆలోచిస్తూ చాలాసేపటికి కానీ లీనా ఏదో అడుగుతోందని గుర్తు రాలేదు అతనికి. ఏంటమ్మా అంటున్నావు? లీనా పక్కున నవ్వింది. ఏ లోకంలోకి వెళ్ళిపోయారు నాన్న? ఏవో పాత జ్ఞాపకాలమ్మా. మీ అమ్మ చెబుతూ ఉండేది. ఇరుకు గదుల్లో ఉండడం కష్టమని, తనకు స్వేచ్ఛగా ఉండడం ఇష్టమని చెప్పేది. స్వచ్ఛమైన సముద్రపు గాలి. ఇప్పుడు కూడా ఇరుకు గదులు లేవు. కావలసినంత ఖాళీ స్థలం. అంతా మీ అమ్మకు కావలసినట్లుగా ఉంది కదూ అని చూస్తున్నాను. కాసేపు వాళ్ళు ముగ్గురు మౌనంగా ఉండిపోయారు. అంతలో రామనాథానికి ఏదో గుర్తుకొచ్చింది. లీనా, ఇదిగో చూసావా నా మతిమరుపు? ఉత్తరం చేతిలో పెట్టుకుని వచ్చి కూడా నీకివ్వడం మరిచిపోయాను. భాస్కర్ రాసినట్లుగా ఉందమ్మా. ఇదిగో ఇటువైపు భాస్కర్ అడ్రస్ కూడా ఉంది. అక్కడే నిల్చుని ఉత్తరం తీసి చదివింది లీనా. ఏం రాశాడమ్మా? ఏదో కొత్త ఆశతో అడిగాడు రామనాథం. ఏం లేదు నాన్న. అతనికి భోపాల్ కాలేజీలో ఉద్యోగం దొరికిందట. ఉద్యోగంలో చేరాడట కూడా. ఇక్కడికొచ్చి తనకు కావలసినవి తీసుకువెళతాడట. మంచిదమ్మా. ఉద్యోగం దొరికితే లైఫ్ లో సెటిల్ అవుతాడు. లీనా నిర్లిప్తంగా ఊరుకుంది. ఆమె మొహంలో ఏం భావం ఉందో వెతకడానికి ప్రయత్నించాడు రామనాథం. కానీ అతనికేమీ అంతు చెక్కలేదు. ఒక్క నిట్టూర్పు విడిచి ఊరుకున్నాడాయన. లీనా రామనాథం దగ్గర బయటపడలేదు కానీ తన గదిలోకి వెళ్లి ఎంతో ఆదుర్దాగా ఆ ఉత్తరం తీసి మళ్లీ చదువుకుంది. లీనా, ఒక్కోసారి జీవితాలలో ఆశించినవి ఏ ప్రయత్నం లేకుండానే దొరికిపోతాయి. వాళ్ళెప్పుడూ అదృష్టవంతులే. కానీ కొందరు దురదృష్టవంతులుంటారు. వాళ్లకు కోరుకున్నదేదీ లభించదు. వాటి కోసం వాళ్ళు పోరాడవలసి ఉంటుంది. నేను కోరుకున్న సహచరిని ఎన్నుకునే హక్కు నాకు లభించలేదు. ఉద్యోగం కూడా అంతే. నేను పుట్టిన గెడ్డ ఆంధ్రదేశం నన్ను తిరస్కరించింది. ఎంత దూరం ఇక్కడికొచ్చినా బ్రతుకు తెరువు కోసం ప్రయత్నించాల్సి వచ్చింది. ఝాన్సీ నుండి ఉజ్జయిని దాకా ఎన్నో చోట్ల ప్రయత్నాలు చేశాను. చివరికి భోపాల్లో నాకు పని దొరికింది. ఇన్నాళ్లకు నా బాధ్యతలు కూడా ఒక దారికొచ్చాయి. చెల్లెళ్ళిద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి. మా తండ్రి చనిపోయాడు. నా వివాహానికి అడ్డుపెట్టింది కూడా నా తండ్రే. కానీ ఇప్పుడు నువ్వంటావేమో వివాహం కోసం తండ్రి మరణాన్ని కోరుకున్నానని. నిజంగా అదే పద్ధతిలో కాకపోయినా అడ్డుపెట్టినందుకు నా తండ్రిని నేను తీవ్రంగా ద్వేషించాను. కానీ నా చెల్లెళ్ల దీనవదనాలు నన్ను లొంగదీశాయి. వాళ్ళ కోసం నేను నా కోరికలు తాత్కాలికంగానే దాచుకోక తప్పలేదు. నేను ఎంతగా మిస్ చేసుకున్నానో ఊహించగలవాలినా? ఒక్కసారొచ్చి నిన్ను చూడాలని నా మనసు తహతహలాడిపోతుంది. భాస్కర్. ఆ ఉత్తరం పదే పదే చదువుకుంది లీనా. ఎవరో మంత్రగాడు మంత్రించినట్లు ఆమె మనసు పరవశమైపోతుంది. ఆ రోజు పిల్లలకు పాఠాలేమీ చెప్పలేకపోయింది. నరసింహ తోట పని చేస్తూ కొత్త పూలు పూసాయి చూడ్డానికి రమ్మన్నా వెళ్ళలేదు.
ఒంటరిగా ఎవరినీ చూడకుండా ఆ గదిలోనే ఉండిపోవాలని ఉన్నదామెకు. చివరకు ఆ రోజు రాని వచ్చింది. భాస్కర్ లీనాను వెతుక్కుంటూ ప్రశాంతి నిలయానికొచ్చి అక్కడి నుండి లీనా నడుపుతున్న స్కూల్ దాకా వచ్చేశాడు. నరసింహ గదిలోకొచ్చి చెప్పగానే లీనా నిర్ఘాంతపోయింది. ఎవరో భాస్కర్ బాబంట మిమ్మల్ని చూడ్డానికి వచ్చారమ్మా. లీనా గబగబా అటు ఇటు పరుగులు తీసింది. మనసులో ఏదో హడావిడి, ఏం చేయడానికి తోచదు. చేతులతోనే తల సవరించుకుంది. కొద్దిగా నలిగిన చీరకుచ్చెళ్లు సవరించుకుంది. అద్దంలో చూసి బొట్టు పెట్టుకోబోతుంటే ఏదో తెలియని ఉద్వేగంతో ఆమె వేళ్లు వణికాయి. బొట్టు కొంచెం చెదిరింది. కాని అది మళ్లీ సవరించుకునే ఓర్పు లేదామెకు. అలాగే గబగబా హాల్లోకి వచ్చిందామె. హాల్ వరకు వచ్చి గుమ్మానికి చేతులు ఆనించి అలాగే నిలబడిపోయింది. లీనాను చూసిన భాస్కర్ కుర్చీలో నుండి అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు. ఇద్దరూ ఆశ్చర్యంగా ఆనందంగా ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. లీనా, తాను పిలిచాననుకున్నాడతను. భాస్కర్, తాను కూడా పిలిచాను అనుకుంది లీనా. కాని ఇద్దరికీ మాటలు రావడం లేదు. మాటల కందని అనుభూతి వాళ్ల మనసును కమ్మేసింది. చివరికి భాస్కర్ తెప్పరిల్లాడు. నేనొచ్చేశాను లీనా. అవును భాస్కర్. ఇద్దరూ నవ్వుకున్నారు. నువ్వు స్కూలు నడుపుతున్నావుటగా లీనా? అవును భాస్కర్. మా స్కూలు చూస్తావా? తప్పకుండా, చూపించు లీనా. లీనా అతన్ని తీసుకెళ్లి స్కూలంతా చూపించింది. పిల్లల ఆట స్థలం, అక్కడున్న చిన్న డిస్పెన్సరీ, జాలర్ల గుడిసెలు అన్నీ చూశాడు భాస్కర్. చిట్ట చివరగా అతన్ని రోజులేని విగ్రహం దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ విగ్రహం దగ్గర చాలాసేపు నిల్చున్నారు వాళ్ళు. మా అమ్మ తల్లిని గురించి చెప్పింది అతనికి. నరసింహను, అప్పలకొండను, మాలచ్చీని, ఆమె పిల్లల్ని అందరినీ తన బంధువులుగా చూపించింది. లీనా వచ్చిన కొత్తలో ఆ స్కూల్లో తనొక్కతే చదువు చెప్పేది. కానీ ఇప్పుడు ఇంకా ఇద్దరు టీచర్స్ ని తీసుకుంది. వాళ్ళను కూడా భాస్కర్కి పరిచయం చేసింది. అతనికి లీనాతో ఏకాంతంగా ఎంతో మాట్లాడాలని ఉంది. కానీ ఆ అవకాశమే లభించడం లేదు. చిట్ట చివరకు అతనే స్వయంగా చెప్పాల్సి వచ్చింది. లీనా, అంతా చూపిస్తూనే ఉన్నావు, బాగానే ఉంది. కానీ నీతో ఏకాంతంగా మాట్లాడాలని వచ్చాను లీనా. లీనా నవ్వింది. స్వచ్ఛంగా ఉదయిస్తోన్న సూర్యుని కాంతిలాగే నవ్వింది. భాస్కర్, ఏం మాట్లాడతావు నాతో? ఇంకా రహస్యాలున్నాయా మన మధ్య? లీనా, అంతేనా? నీతో ఏదో చాలా మాట్లాడదామనుకున్నాను. ఎన్నో స్వీట్ నథింగ్స్. ఇక్కడ కాదు లీనా, మనం అలల దగ్గరగా వెళ్ళిపోదాం. మళ్ళీ అతన్ని చూసి నవ్వింది లీనా. పద భాస్కర్. దూకుతూ వస్తోన్న అలల వైపుగా వెళ్లారు వాళ్ళు. అప్పటికైనా అతనికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో బోధపడ్డం లేదు. ఒకప్పుడు అన్ని మాటలు లీనాయే చెప్పేది. తాను వినేవాడు. కానీ అతనికి అర్థం కావడం లేదు. తనని చూసినప్పుడల్లా సూర్యకాంతిని చూసి కరుగుతున్న హిమాలయంలా కరిగేది లీనా. ఏమైంది అదంతా? కాలం ఇంత మార్పు తీసుకొస్తుందా? అయినా అతను తన ప్రయత్నం మానదలుచుకోలేదు. లీనా, నీకు నా ఉత్తరం అందలేదా? ఉత్తరం చదివాను భాస్కర్. మరి ఏం ఆలోచిస్తున్నావు లీనా? దేన్ని గురించి? ఎటో చూస్తూ అడిగింది లీనా. భాస్కర్ ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు చాలా మారిపోయావు లీనా. నిజమే అన్నట్లు తల ఊపింది లీనా. బాధ్యతల బరువు నెత్తిన పడింది. ఒకరిద్దరిది కాదు, ఎంతమంది పిల్లల బాధ్యత. నేను చాలా పెద్దదాన్నయ్యాను భాస్కర్. ఇప్పుడు మునిపట్ల నన్ను గురించి నేను ఆలోచించుకునే అవకాశం లేదు. అందరి గురించే ఆలోచించాల్సి వస్తుంది. నిట్టూర్చాడు భాస్కర్. నన్ను క్షమించలేనా? భాస్కర్ వైపు చూసి నవ్వింది లీనా. వద్దు భాస్కర్, అలా అనొద్దు. నువ్వంటే నాకెప్పుడూ అభిమానమే. నీ మీద నాకు కోపం వచ్చిందని అనుకోవద్దు. కాని చూడు, ఇంతమంది బాధ్యత నేను తీసుకుంటానని మాటిచ్చాను. మాట తప్పలేను. నేను వెళ్ళగానే ఈ స్కూలు మూతపడుతుంది. నా ఆశయం వ్యర్థమైపోతుంది. నేను చాలా ఆలస్యం చేశాను లీనా, నిస్పృహతో అన్నాడు భాస్కర్. అలా అనుకోవద్దు భాస్కర్. లీనా ఎప్పుడూ భాస్కర్ని మరిచిపోదు. నా జీవితంలో చాలా సుఖమైన జ్ఞాపకాలు నీతోనే ముడిపడున్నాయి. అవెప్పుడూ నేను గుర్తు చేసుకుంటాను. లీనా, ఐఆమ్ సో లేట్. దుఃఖంతో ఉద్వేగంతో అతని గొంతు గదగదమైపోయింది. వాళ్ల కాళ్లకు దగ్గరగా వచ్చి వెనక్కి వెళుతోన్న అలలు వాళ్ళకేదో చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. గుడ్ బై లీనా. భాస్కర్ లీనా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. లీనా ఆ అలల దగ్గర అలానే నిశ్చేతనంగా నిల్చుండిపోయింది. లీనమ్మా, నరసింహ తాత పిలిచే వరకు ఆమె ఈ లోకంలోకి రానేలేదు. తాత, లీనమ్మ తల్లి, ఈ దరిద్రపోళ్ల కోసము ఆ బాబుని వెళ్ళిపోమన్నావు కదమ్మా. తాత, దుఃఖంతో గొంతుకు పూడుకుపోతోంది లీనాకు. ఎందుకమ్మా ఇలాంటి పని చేసినావు? నేను మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళలేను తాత. మీ అమ్మ ఇక్కడ ఈ కుళ్ళి బతుకు బతకలేక వెళ్ళిపోయిందమ్మా. నువ్వు మా కోసం బతుకు పాడు చేసుకుంటావా తల్లి? అలా అనుకు తాత. లీనమ్మ తల్లి. నరసింహ తాత లీనాకు దగ్గరగా వెళ్లి ఆమె తల వెంట్రుకలు నిమిరాడు. తాత స్పర్శ తగలగానే తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. తాత భుజం మీద తల అంచి వెక్కి వెక్కి ఏడ్చింది.
ఊరుకో అమ్మ ఊరుకో. పసిపిల్లను సముదాయిస్తున్నట్లు సముదాయిస్తున్నాడు నరసింహ తాత. లీనా కోసం వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన బడి పిల్లలు ఆమె అలా ఏడవడం చూసి బిత్తరపోయారు. వాళ్ళ టీచరు అంత పెద్ద ఆమె అలా చంటి పిల్లలా ఎందుకు ఏడుస్తోందో వాళ్ళ ఊహకైనా అందని విషయం. వాళ్లను చూడగానే లీనా కన్నీళ్లు తుడిచేసుకుంది. ఎందుకురా వెదవల్లారా క్లాసు విడిచిపెట్టొచ్చారు, పదండి. మేడం, వీడు నా బలపం తీసుకుని ఇవ్వడం లేదు చూడండి. అసలు అది నాదే మేడం, వీడు అబద్ధాలు చెబుతున్నాడు. తప్పురా, అబద్ధాలు చెప్పకూడదు. బలపాలు కావాలంటే ఎన్నైనా ఇస్తాను. ఆమె వాళ్లను ఓదారుస్తుంది. పిల్లల కోడిలా ఆమె వాళ్ళందర్నీ తీసుకుని క్లాసుకు బయలుదేరింది. క్షణంలో అసలేమీ లేనట్లు ప్రవర్తిస్తోంది. నరసింహతాత మళ్లీ మొక్కల్లో గొప్పులు తవ్వడానికి వెళ్లిపోయాడు. చాలా రోజులు గడిచిపోయాయి. అక్కడొక యువతి జాలర్ల కోసం జీవితం ధారపోసిందని అందరూ మరిచిపోయారు. సముద్రం ఒడ్డునే ఇసుకలో పిక్నిక్ చేసుకోవడానికి వెళ్లిన వాళ్లకు అక్కడొక విగ్రహం కనిపిస్తుంది. వాళ్ళు ఆశ్చర్యంగా ఆ విగ్రహం వైపు చూస్తుంటారు. ఆ విగ్రహం ఎవరిదో వాళ్ళకు అర్థం కాదు. ఏదో ఊహించుకుంటూ వెళ్లిపోతారు. రామనాథం చాలా వృద్ధుడైపోయాడు. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్లలేడు, ఇంట్లోనే ఉంటాడు. నరసింహతాత చనిపోయాడు. లీనా స్కూలు నడుపుతూనే ఉంది. ఆ స్కూల్లో చదివిన పిల్లలు కొంతమంది పై చదువుకు విశాఖపట్నం వెళ్లిపోయారు. వాళ్ళెప్పుడైనా వచ్చి తమ జీవితాల్లో ఓ దరికి తెచ్చిన తమ పాత టీచర్ను కలుసుకుని పోతుంటారు. సముద్రం దగ్గరకు ఎవరైనా వెళితే చాలా మందికి అక్కడ లీనా కనిపిస్తూ ఉంటుంది. దూరంగా సముద్రంలో సాగిపోతున్న ఓడల వైపు చూస్తూ ఉంటుందామె. ఆమె ఎవరి కోసం ఎందుకలా చూస్తుందో ఎవరికీ అర్థం కాదు. ఇంతటితో దూర తీరాలు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.